బీఆర్ఎస్ శ్రేణులకి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ తాను అసెంబ్లీకి వస్తానని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే రెండేళ్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించి కడిగి పారేసిన దాఖలాలు లేవు. సో కేసీఆర్ వచ్చిందా 2 సార్లు, ఒకసారి ప్రమాణ స్వీకారానికి, మరోసారి బడ్జెట్ పద్దులు ప్రవేశపెడుతుండగా వచ్చి ఆ కాగితాలు తిరిగేసి చూసారు, కానీ ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారనేటువంటి ఒక గుడ్ న్యూస్ని అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిన్న ముఖ్య నేతలతో, మాజీ మంత్రులతో, మాజీ ఎమ్మెల్యేలతో, ప్రస్తుత ఎమ్మెల్యేలతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపైన ఆయన మాట్లాడుకొచ్చారు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల విషయంలో ఎటువంటి చొరవ తీసుకో, ఎటువంటి ఉద్యమాలకు తెరలేపాలనే విషయం పైన ఆయన మాట్లాడడం జరిగింది. సో ఎటువంటి ప్రజా ఉద్యమాలకు తెరలేపాలి, ప్రజా ఉద్యమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ ప్రజల్లో ఎలా అందుబాటులో ఉండాలనే విధంగా పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేశారు నిన్న. సో కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారనేటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే పార్టీ నేతలతో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి నిజంగానే గతంలో కూడా వస్తారు, రేపు వస్తారు, ఇంకో గంటకు వస్తారు, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతున్నారు అనేటువంటి చర్చలు జరిగినప్పటికీ ఆయన చివరాకని అసెంబ్లీ వరకు కనిపించలేదు, అసెంబ్లీలో ఏనాడు హాజరు కాలేదు. మరి ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, కేవలం మాటలకే పరిమితం అవుతుందా, నిజంగానే కేసీఆర్ ఫామ్ హౌస్కి వస్తాడా చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాబోతున్నారు అనేటువంటి ఒక మాట బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈసారి నిజం కాబోతోందా? ఈసారి కేసీఆర్ చాలా పక్కాగా ఛాలెంజింగ్ గా తీసుకున్నారా, బయటికి రాబోతున్నారా? అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అన్యాయం చేస్తూ పోతా ఉంది. తెలంగాణకు న్యాయం చేసే ఏకైక పార్టీ భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తప్ప వేరే ఛాన్స్ లేదు. ఇదే జనాలకు వివరిద్దాం అనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన కానీ, ఫార్మాసిటీ భూములు తీసుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ పైన దృష్టి పెట్టినటువంటి అంశం, వీటిని జనాల్లోకి తీసుకెళ్దాం, వీటి గురించి అసెంబ్లీలో చర్చ చేద్దాం, అవసరమైతే అసెంబ్లీకి నేను హాజరవుతాను, ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో, వారి వ్యూహం ఎట్లా ఉందో ఆలోచిద్దాం, దాని తర్వాత ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగడదామనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది నాయకులతో. సో కేసీఆర్ ఈసారి హాజరవుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. అధికారికంగా పార్టీ ప్రకటించినప్పటికీ నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నారు, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పినట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అధికార పార్టీ అనుసరించేటువంటి వ్యూహంపై బీఆర్ఎస్ ఎట్లా వాటిని అడ్డుకోవాలి, ఏ రకంగా జనాలకు తీసుకెళ్లాలనేటువంటి నిన్న హాజరైన నాయకులతో మాట్లాడారు. దాంతో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఎట్లా పోవాలి ముందుకి బహిరంగ సభలు అనేటువంటిది చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి కేంద్ర రాష్ట్ర ఈ 2 ప్రభుత్వాల వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇదే మనం వివరించాలి గ్రౌండ్ లో ప్రజలకు. దీనికి సన్నద్ధంగా అండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం పైన కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలి, తర్వాత నల్గొండలో, తర్వాత రంగారెడ్డిలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, నేనే హాజరవుతాను, నేనే వివరిస్తాను జనాలకు అనేటువంటి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి తెలంగాణకు నష్టం ఉంది, ఇప్పుడు మొదటికే ముప్పు వచ్చింది, మోసం వచ్చిందని చెప్పడమే ఈ ప్రధాన ఉద్యమంగా దానికి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. గ్రౌండ్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా గతంలో కేసీఆర్ 55,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తామనే రకంగా డిపిఆర్ ని కేంద్రానికి పంపిస్తే అప్పుడు ఆయన పంపిన డిపిఆర్ ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు మళ్ళీ డిపిఆర్ రూపొందిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. సో దీనికి ముమ్మాటికి వైఫల్యం చెందింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ అనేటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరి చెప్తూ ఉన్నారు. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెప్పే అవకాశం ఉంది? ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మెయిన్ టాపిక్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాబోతుందా కేసీఆర్ ఉద్దేశంలో? ఎగ్జాక్ట్లీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి బీఆర్ఎస్ అధికార పార్టీ పైన ఒత్తిడి చేస్తా ఉంది, ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఈసారి పవర్ పాయింట్ ప్రజెంట్ చేద్దాం అనేటువంటి అసెంబ్లీలో ఒక సూత్రప్రాయ నిర్ణయానికి రావడంతో మాకు కూడా అవకాశం ఇవ్వండి, మీరు చెప్పిన తర్వాత మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇస్తాం. ఒకవేళ అసెంబ్లీ సభలో అవకాశం లేకపోతే బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. దీనికోసం
డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని అనేటువంటి అంశం కూడా కేసీఆర్ నిన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎరువులు దొరకట్లేదు, తర్వాత రైతులకు బోనస్ ఇవ్వట్లేదు, ఈ మధ్య కాలంలో ఫార్మాసిటీ భూములకు సంబంధించినటువంటి విషయంలో కానీ, హెల్త్ పాలసీ కానీ, వీటన్నిటిపైన చర్చ చేద్దాం, పట్టుబడదాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, ఉద్యోగులకు రిటైర్ ఉద్యోగులకు ఇంకా సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా చర్చ చేద్దాం అనేటువంటిది కేసీఆర్ సూత్రప్రాయంగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం పైన నిర్వహించే భారీ బహిరంగ సభతో పాటు అసెంబ్లీలో ఎట్లా ముందుకు పోవాలి, గవర్నమెంట్ ఎట్లా కార్నర్ చేయాలనేటువంటి దానిపైనే ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, అంటే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యంగా వస్తోంది